మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డ్రైవర్ ఏంది 1 అవర్ లో వెళ్ళిపోతానేనని చెప్పి చెప్పడం వల్ల పాటల బండి పడుతోటి డ్రైవర్ అనేటోడు చాలా బాధాకరం. ఇది చూస్తాను కూడా మా మేస్త్రులందరూ కూడా 14 మంది శ్రీశైలం పోయి ఒక 4 ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక టాప్ ఎమ్మెల్సీలు వాళ్ళంతా స్నేహితులు, వాళ్ళు ఒక బృందం అంతా సుమారు 16 మంది అంతా కలిసి ఒక వెహికల్ వేసుకొని అందరికి దైవ దర్శనం శ్రీశైలం వెళ్ళారు. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తున్న నేపథ్యంలో నకరేకల్ దగ్గర ఒక టీ తాగారని చెప్తున్నారు. టీ తాగి మళ్ళీ అక్కడ జర్నీ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం రాగానే డ్రైవర్ మరి నిర్లక్ష్యమా, తనకి నిద్ర వచ్చిందా అని తెలియదు, కానీ తను ఒక నిర్లక్ష్యం నడపడం వల్ల ఒక ఆటోను గుద్దుకొని మరి వీళ్ళు వెళ్తున్నటువంటి వాహనం ఆటో గుద్దుకొని అక్కడ లోయలో పడిపోయింది. లోయలో పడిపోగానే సంబంధించినటువంటి దీంట్లో 16 మంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి మాత్రం అక్కడ స్పాట్లో డెడ్ అని తెలుస్తుంది. చాలామందికి గాయాలు, ఎందుకంటే ఒకేసారి లోయలో పడిపోగానే వెనుక ఉన్నటువంటి సుమారు 15 మంది కూడా అమాంతంగా వచ్చి తన ముందు కూర్చున్నటువంటి మహిళలపై పడడంతో తను అక్కడికక్కడ మృతి చెందాడు. మళ్ళీ అంటే తన పక్కన కూర్చున్నటువంటి లాళ్ళు కూడా అంటే లోయలో పడ్డటువంటి బస్సు అద్దాల నుంచి బయటకు పడి కింద పడంతో తన 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యి అక్కడి నుంచి చికిత్స పొందుతూ కూడా తను దుర్మరణం పాలన చెప్తుంది. మనం ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి బంధువులు, వాళ్ళకు ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, ఆ మేస్త్రీలంతా కలిసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే తమతో పాటు రోజు వర్క్ చేసిన వ్యక్తి ఈరోజు మా మధ్య లేడు అనే చాలా వాళ్ళు ఒక దిగ్భ్రాంతిగా గురవుతుంది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, మంచి పేరు సంపాదించుకునే వ్యక్తి ఇప్పుడు ఈ మధ్య మా మధ్య లేడని చెప్తారు. ఇప్పటికే సంబంధించిన పోస్ట్ మార్టం కూడా అయిపోయి కూడా బాడీ కూడా మైబాద్ తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడదాం వాళ్ళతో. ఎట్లా జరిగింది అసలు? ఎట్లా జరిగింది అది యాక్సిడెంట్? వాళ్ళు శ్రీశైలం పోయారు 14 మంది. శ్రీశైలం పోయి ఈ రాత్రి 12 రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరారు. ఆడ పోయినరు, మంచిగా దేవుని దర్శనం గిట్ట చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరిగారు. 10 రాత్రి నైట్ 10 అయిందట. మళ్ళీ అన్నం గిట్ట తిన్నారు. ఇక నైట్ వెళ్ళిపోదామని అన్నం గిట్ట తిరిగి ఎక్కిర్రు. ఎక్కితే నక్రేకల్ కాడ వచ్చే వరకు 3:30 అవుతుందట. ఆ 3:30 ప్రాంతాల్లో ఇలా ఏం జరిగిందంటే డ్రైవరు కొంచెం నిద్రపోయి బస్సు పాము పోయినట్టు పోతుందట. ఇట్లా పోతుందట. వెనక నుంచి మన కూరగాయలు వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ముందు పోతే నన్ను కొడతాడేమని వ్యాన్ వెనక ఆగిపోయింది. వీడు ముందు పోత వీడు ఇక్కడనే ఆగిండు. ఆడిపోయి ఆటో మీద ఎక్కి కింద పడేసాడు. ఆడ నుంచి పొరలుకుంటా 3 పొరలింది. అందరు గాయాలు పడ్డాయి. 2 ఒక్కడు మంగిలాలనేటోడు అక్కడే మురికి చెందాడు. ఈ లాలు మేస్త్రిని బయట దునికిండని చెప్తారు, మన చూడలే. ఇన్ని పోసాలు పోయినాయి 2 చోట్ల. అటు రాత్రి మృతి చెందారు. మిగతా అందరి పరిస్థితి అందరూ ఒక 4 ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఒక్కడికి చేయి ఇరిగింది, ఒకడు కొంచెం నిమ్మలం ఉన్నాడు, ఇంటికాడ ఉన్నారు. ఎక్కువ సీరియస్ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. 4 అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స అందిస్తుంది. వాళ్ళ పొజిషన్ కూడా బాగాలేదు. ఇప్పుడు డాక్టర్ కూడా ఈ సాయంత్రం ఈ రోజు సర్జరీ చేస్తా ఉన్నారు. వాళ్ళకు రాము మేస్త్రి, రమేష్ మేస్త్రి, సీను మేస్త్రి 3 సాయంత్రం సర్జరీ ఉంది. అది కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా బీపీ షుగర్లు అన్ని కంట్రోల్ అయితే దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా కేవలం ఏంటంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఇది డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్లనే జరిగింది. వీళ్ళు అక్కడ టీ తాగడానికి దగ్గరికి ఆపిరట. ఆపినప్పుడు డ్రైవర్ నాకు ఓపిక లేదు, ఇది ఎందుకు ఇక్కడ ఆపేస్తా పడుకుంటా అంటే వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు ఆగిపోవు. డ్రైవర్ ఏంది 1 అవర్లో వెళ్ళిపోతానేనని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఏంటంటే డ్రైవర్ మీద కాన్సెప్ట్ ఉంటుంది కదా. డ్రైవర్ 1 అవర్ నగరికల్ నుంచి మహబాద్ 1 అవర్ జర్నీ ఉంటుంది. సరే వెళ్ళిపోదామని కాన్సెప్ట్ వాళ్ళకి ఉన్నారు. అదొకటి. ఇంకేంటంటే పడిపోవడంతో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. పడిపోవడంతో అదే డ్రైవర్ వీళ్ళని కాపాడుంటే లోపల ఇరుక్కున్నారు. అదే మెంగిలాల్ మేస్త్రి, లాలు మేస్త్రి, ఇది రాము మేస్త్రి, వీళ్ళంతా లోపల ఇరుక్కుపోయారు. బ్యాక్ సైడ్ సీట్లన్నీ మీదకి పడ్డాయి. ఆ డ్రైవర్ ఇమ్మీడియట్లీ అప్రమత్తమై వీళ్ళని తీసేస్తే అప్పటికప్పుడు ఆ మహిళ బతుకు పాపం. అప్పుడు స్పాట్ లో అది బోల్తా పడుతుంది అనగానే డ్రైవర్ డోర్ తీసుకుని పక్క దూకి పారిపోయాడు. స్పాట్ లో బండి పడుతోటి డ్రైవర్ అనేటోడు జంప్ అయిపోయాడు. ఆయన జంప్ అవడం వల్ల వీళ్ళకి అర్థం కాలేదు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే. వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు ఏం జరిగిందని వీళ్ళకి తెలియదు. అదే స్పాట్ లో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వాళ్ళని తీసేసినా కూడా అప్పటికప్పుడు ప్రాణాలు బతుకు.
ఆన్ ది స్పాట్లో మెంగళ మేస్త్రి అనుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇప్పుడు లాలు మేస్త్రి కూడా ఇంజూరీ అయింది బాగా. అప్పటికి అంబులెన్స్ 108కు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ నగరికల్ హాస్పిటల్ కావచ్చు, ఇంకా సూర్యాపేట కావచ్చు, ఫర్దర్ నల్గొండ కావచ్చు, ఏదైతే ఇమీడియట్లీ చేస్తే వాళ్ళకి అప్పటికప్పుడు వెళ్ళిపోవు. ఈ డ్రైవరు వెళ్ళిపోవడం వల్ల అక్కడ అర్థం కాలేదు, అక్కడ ఉన్న 14 మందికి అర్థం కాలేదు, ఏం జరిగిందని అర్థం కాలేదు. మీరు చెప్పండి. పాపం వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు విహారయాత్ర కదా, అందరూ సరదాగా విహారయాత్రకి అందరూ కలిసి కొట్టుకున్న మిత్రులంతా కలిసింది దేవుని దర్శనకి వీళ్ళు పాపం వచ్చి ఇట్లా జరగడం ఎట్లా దురదృష్టకరం. చాలా బాధాకరం ఇది. చూస్తాను కూడా మా మేస్త్రులందరూ కూడా చాలా బాధాకరం, అందరికి కూడా బాధాకరం ఇది. ఈ విషయం అనేది అందరం కూడా మేము దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నాం. మీకు ఫోన్ చేసి మాట్లాడిలా దర్శనం ఇట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు? అంటే వాళ్ళు వస్తారని తెలిసింది కానీ మాట్లాడలే ఎవరితోటి కూడా. ఇట్లా వస్తున్నామని తెలుసు. ఇప్పుడు మేస్త్రీలంతా కలిసికట్టుగా అంటే ఉండి పనిచేసుకునే నేపథ్యంలో కూడా అందరూ కలిసి సుమారు 15-16 మంది కూడా శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని తిరువురు ప్రయాణంలో ఇది ఇంకా ఘోర సంఘటన జరిగింది. అందరూ కూడా బాడీలో ఆల్రెడీ ధన సంస్కారాలు అయితే మంగళానికి సంబంధించిన మృతదేహాన్ని దౌర సంస్కారాలు అయిపోయి లాలు బతుక అక్కడికి వస్తుంది. వీళ్ళు కూడా చాలా దిగ్బంధి చెందుతున్నారు. ఇలాంటి సంఘటన ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పిస్తున్న పరిస్థితి ఉంది. డ్రైవర్ ఏంది 1 అవర్లో వెళ్ళిపోతానేనని చెప్పి చెప్పడం వల్ల పాటల బండి పడుతోటి డ్రైవర్ అనేటోడు చాలా బాధాకరం ఇది. చూస్తాను కూడా మా మేస్త్రులందరూ కూడా 14 మంది శ్రీశైలం పోయి ఒక 4 ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు.